కూతురంటే నాన్నకు ఆకాశమంత ప్రేమ, నాన్నంటే కూతురికి ఆరో ప్రాణం. ఇవి కళ్ళ ముందున్న నిజాలే. ఏ తండ్రైనా సరే కూతురు ఆనందం కోసమే పరితపిస్తాడు. ఆ పెద్దాయన కూడా అంతలా కూతురుని ప్రేమించాడు. కానీ కారు డిక్కీలో శవం కేసులో ఆ తండ్రి పేరు రోలైంది. ఆ శవం మరెవరిదో కాదు, అతని కూతురుదే. చంపినోడు చిక్కినాడు, కానీ ఆమెను చంపమని అతనికి నాన్నే చెప్పాడా? హన్మకొండ శివారు ఎల్కతుర్తి మార్కెట్ యార్డ్ దగ్గర కార్లో డెడ్ బాడీ కేస్ మిస్టరీ వీడింది. నిందితుడు వినోద్ రెడ్డికి ముసుగు పడింది. మరి మానసను ఎందుకు చంపాడు? ఎవరు సహకరించారు? దర్యాప్తులో బయటపడిన సంచలనాలు వివరించారు ఏసీపీ ప్రశాంత్ రెడ్డి. మానస వినోద్ రెడ్డి స్కూల్ మేట్స్. ఇద్దరి కుటుంబాలు గోదావరి కని ఏరియాలో ఉండేవి. కాలేజ్ ఏజ్ వచ్చేసరికి ఇద్దరు దారులు వేరయ్యాయి. వినోద్ సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నాడు. చాలా ఏళ్ల తరువాత మానస వినోదులు మళ్లీ కలుసుకున్నారు. అరుణాచలం తీసుకెళతానని చెప్పి మానసను కరీంనగర్ లోని తన ఫ్లాట్ కు తీసుకువెళ్లాడు. పథకం ప్రకారం మానసను హత్య చేశాడు. డెడ్ బాడీని ఎల్కతుర్తి ఏరియాలో ఖననం చేయాలని ట్రై చేశాడు. అదను దొరకలేదు. ఈలోపు డెడ్ బాడీ డీకంపోజ్ కావటంతో ఆ దుర్వాసన డిక్కీలో డెడ్ బాడీ గుట్టును బయటపెట్టింది. వినోదే హంతకుడని నిర్ధారించారు. అరెస్టు చేశారు. కానీ ఎంక్వైరీలో మరో ట్విస్ట్ వెలుగు చూసింది. అదేంటో ఏసీపీ ప్రశాంత్ రెడ్డి మాటల్లో. పట్టుకునే వరకు కూడా అసలు తండ్రి పేరెంట్ పాత్ర ఉంటుందనే విషయం తెలియదు. పట్టుకున్న తర్వాత విషయాలు బయటపడేవి. సో నౌ ఫాదర్ కూడా దీంట్లో నిందితుడిగా వస్తున్నాడు. ఏంటి, మానస మర్డర్ కేసులో తండ్రి పాత్ర? ఇది మామూలు ట్విస్ట్ కాదు. ఏ తండ్రైనా కూతుర్ని కాపాడుకోవాలని చూస్తారే, మరి ఈ కన్న తండ్రి మానస మర్డర్ లో ఇన్వాల్వ్ అయ్యాడా? అదెలా? ఫాదర్ ఇద్దరు కూడా గతంలో సింగరేణి ఎంప్లాయీస్. గత కొంతకాలంగా ఈ వినోద్ కుమార్ను నన్ను పెళ్లి చేసుకొని వెంటపోవడం ఒకటి. అంతేకాకుండా ఇంకో వెలుగులోకి వచ్చిన విషయం ఏంటంటే ఈ అమ్మాయి పేరెంట్స్ చాలా సఫర్ చేస్తుందని, కొంచెం సైకలాజికల్గా ఫాదర్కి ఫ్రస్ట్రేషన్, ఈ ఇద్దరికి ఫ్రస్ట్రేషన్తో ఏంటంటే ఇద్దరు కలిసి ఈ అమ్మాయిని చివరికి ఫినిష్ చేద్దామనే ఒక నిర్ణయానికి రావడం జరిగింది. అది సంగతి. అంకుల్ చిప్ ఇచ్చిన సపోర్ట్ తో వినోద్ తన క్రైమ్ చిప్ కు పదును పెట్టాడు. అరుణాచలం పోదాంరా అని పిలిచి ప్లాన్డ్ గా మానసను లేపేశాడు. శవాన్ని గాయబ్ చేయాలని చూశాడు. కానీ ఆ శవమే నిజాన్ని బయటపెట్టింది. సంచలనం రేపిన ఈ కేసును షార్ట్ టైంలో పక్కా ఎవిడెన్స్ తో ఛేదించిన పోలీసులు మరింత ఇన్ డెప్త్ గా ఎంక్వైరీ చేపట్టారు.